పాకిస్తాన్ ఉగ్రదేశం, అమెరికా ప్రోత్సాహం ఉంది. ఆఫ్ఘనిస్తాన్ ఉగ్రదేశం, అమెరికా క్రియేట్ చేసిన తలనొప్పి వల్ల అక్కడ ఉగ్రవాదుల పాలనే నడుస్తుంది. అలాగే లెబనాను, యెమెను, పాలస్తీనా ఈ 3 ఉగ్రదేశాలే. అమెరికాకి, ఇజ్రాయెల్‌కి వ్యతిరేకంగా పుట్టుకొచ్చిన ఉగ్రవాద సంస్థలు అక్కడ ఉంటాయి. సిరియా ఒక ఉగ్ర దేశమే. ఒకప్పుడు అద్భుతమైనటువంటి దేశం కాస్త అనేక దారుణమైనటువంటి గ్రూపుల మధ్యన యుద్ధాలు నడుస్తున్నాయి. ఇప్పుడు యూరప్ దేశాలు దాన్ని ఉగ్రవాద రహిత దేశం అని ప్రకటించడానికి, అందులో ఉన్నటువంటి ఒక తీవ్రవాదిని పాలకుడిగా అంగీకరించి, అతన్ని తామందరం సమర్థిస్తున్నట్టు మొన్నే ఫ్రాన్స్ అధ్యక్షుడు పోయొచ్చాడు. ఇప్పుడు అమెరికా కూడా అదే అంటుంది. సిరియా అనేటటువంటిది ఇప్పుడు తీవ్రవాద దేశాల జాబితా నుంచి పక్కకి తప్పిస్తారట. రెస్పాన్సిబుల్ దేశం కిందన ప్రకటిస్తారట. మరి తీవ్రవాదులు ఇదే నిజమైతే కనుక ప్రపంచవ్యాప్త తీవ్రవాద నాయకులందరూ రేపొద్దున మంచి పాలకులవుదామని ఏమన్నా భావిస్తారని అమెరికా భావిస్తుందేమో తెలీదు.